ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ రెసిపీ చింత చిగురుతో రొయ్యల కర్రీ అండి. కొంచెం పుల్లగా కొంచెం కారంగా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కేజీ, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చింత చిగురు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందుగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని రొయ్యల్ని కుక్ చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, రొయ్యల నుండి వాటర్ వచ్చి కొంచెం ఆయిల్ కూడా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలంతా చక్కగా ఫ్రై చేసుకుని ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని రొయ్యలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాం కదండి. ఒకసారి మూత తీసి చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతకూర తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా 2 చేతులతో నలుపుకుని వేసుకుని బాగా కలుపుకుని మూత కూడా పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చింత చిగురు చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. లేతగా ఉన్న చింత చిగురు అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, చింత చిగురు రొయ్యలతో చాలా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ ప్లెయిన్ రైస్తో చాలా సూపర్గా ఉంటుందండి. అంతే అండి, సింపుల్గా చేసుకున్న ఆంధ్ర స్టైల్ చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. చింత చిగురు ఇప్పుడు సీజన్ కదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.